బ్రేకింగ్ న్యూస్. పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతి విషయంలో ఇంకా మిస్టరీ కొనసాగుతూనే ఉంది. ఇంకా పోస్ట్ మార్టం రిపోర్టు బయటకు రాలేదు. పోలీసు అధికారులు మాత్రం ప్రాథమిక విచారణకు సంబంధించిన విషయాలు బయటపెట్టారు. కొవ్వూరు టోల్ ప్లాజా దగ్గర ప్రవీణ్ బైక్ వెళ్లిన సమయంలో 4 కార్లు వెళ్లినట్టుగా గుర్తించారు. 4 కార్లను గుర్తించి వారిని విచారించినట్లుగా పోలీసులు వెల్లడించారు. అయితే వెనుక వచ్చిన 4 కార్లకు ప్రవీణ్ మరణానికి ఎటువంటి సంబంధం లేదు అని పోలీసులు తేల్చారు. ప్రవీణ్ టోల్ ప్లాజాను దాటిన తర్వాత కొంతమూరు దగ్గరికి వెళ్లే సమయానికి ఆయన బైక్ ప్రమాదం జరిగిన చోట ఎక్కడైతే ఆయన బైక్ కింద పడి ఉన్నారో ఆ ప్లేస్లో ఆ సమయంలో వెనుక వచ్చిన ఏ కారు కూడా ప్రవీణ్ బైక్ను ఢీ కొట్టలేదు అని చెప్తున్నారు. బైక్ను ఏ కారు ఢీ కొట్టలేదు అని ఎఫ్ఎస్ఎల్ విశ్లేషణలో స్పష్టమైందని పోలీసులు చెప్తున్నారు. రాజమండ్రి సమీపంలోని నామవరంలో స్థలం కొన్నారు ప్రవీణ్. అక్కడ బైబిల్ మిషన్ నిర్మాణానికి సంబంధించే ప్రవీణ్ వచ్చారు అని పోలీసులు చెప్తున్నారు. హైదరాబాద్ నుంచి బయలుదేరాక 40 నిమిషాల పాటు ఓ పాస్టర్తో ఫోన్లో మాట్లాడారు ప్రవీణ్. ప్రవీణ్ ప్రయాణ వివరాలు కేవలం కొంతమందికి మాత్రమే తెలుసు అని పోలీసులు చెప్తున్నారు. కేవలం 3కు మాత్రమే తెలుసు అని పోలీసులు చెప్తున్నారు. ప్రవీణ్ రాజమండ్రి వస్తున్నారు అనే విషయాలు ఆయన భార్య ప్రవీణ్ భార్యతో పాటు ఆకాష్, జాన్ అనే వ్యక్తులకు మాత్రమే తెలుసు. ఇంకా ఎవరికీ కూడా ఆ వివరాలు తెలియదు అని పోలీసులు చెప్తున్నారు. ప్రవీణ్ ఎవరితో ఫోన్లో మాట్లాడారు, ప్రవీణ్ ప్రయాణ వివరాలు ఎవరికి తెలుసు, ప్రవీణ్ ఎక్కడెక్కడ ఏ సమయానికి టోల్ ప్లాజా దాటారు, ఏ సమయానికి విజయవాడ వచ్చారు, ఏ సమయానికి పొట్టిపాడు టోల్ ప్లాజాను దాటారు, ఏ సమయానికి కొవ్వూరు టోల్ ప్లాజాను దాటారు, ఈ వివరాలన్నీ కూడా ఎక్కడికక్కడ సీసీ కెమెరాలను విశ్లేషిస్తున్నారు. ఆయన విజయవాడలో ఆగిన కొద్ది సమయం ఎక్కడెక్కడికి వెళ్ళారు, అక్కడ ఎవరెవరిని కలిశారు అనే వివరాలు కూడా పోలీసు అధికారులు సేకరిస్తున్నారు. అయితే కొవ్వూరు టోల్ ప్లాజాను దాటిన కొద్దిసేపటికే ఆయన మరణించారు. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్పై చూస్తున్న ఒక ప్లేస్లో ఆయన బైక్ కింద పడి ఉన్నారు. ఇప్పటికీ ఆయన మరణానికి కారణం ఏంటి అనేది స్పష్టంగా తెలియకపోయినా ప్రవీణ్ పగడాలని ఏ కారు ఢీ కొట్టలేదు అనే విషయాన్ని మాత్రం పోలీసులు స్పష్టంగా చెబుతూ ఉన్నారు. ఒకసారి ఆయన మరణానికి సంబంధించి ప్రాథమిక విచారణ గురించి పోలీసులు ఏం మాట్లాడారో చూద్దాం. నెక్స్ట్ థింగ్ ఈజ్ ఈయన రాజమండ్రి ఎందుకు వచ్చారు అన్నది ఒక ఇది. సో ఈయన వీరి పాప పేరుతోటి ఒక సైట్ కొన్నారు నామవరం దగ్గర. ఈ నామవరంలో కొనడానికి ఆకాష్ అండ్ జాన్ అనే ఒక ఇద్దరు అది లాస్ట్ టైం వచ్చినప్పుడు వారికి చెప్పారు, నేను ఇక్కడ బైబిల్ మిషన్ సంబంధించి ఒక బిల్డింగ్ కడదాం అనుకుంటున్నామని చెప్తే దాన్ని అక్కడ ఒక లేఅవుట్లో పెట్టారు. దానికి సంబంధించి వీరికి నేను వస్తున్నాను ఆకాష్కి చెప్పారు, జాన్కి చెప్పారు. వెల్డింగ్ చేయాలి, అక్కడ వెల్డింగ్ చేసుకోవడానికి, అందుకు గాను ఆ బిల్డింగ్ కట్టుకోవడానికి చూసుకోవడానికి గాను ఒక హౌస్ కూడా అద్దెకి తీసుకున్నారు. 8,500 రూపాయలకి ఒక హౌస్ అద్దెకి తీసుకున్నారు. ఆయనకి పేమెంట్ కూడా ఇచ్చారు. అక్కడే ఇక్కడ మన లాలా చెరువు, ఎక్కడది లాలా చెరువు దగ్గర ఎవరది ఓనర్ అద్దెకి ఇచ్చారు. సో దానికి 8,500 పేమెంట్ ఇచ్చారు ఆయన. ఒకటి కొంత పార్ట్ ఏమో ఫోన్పేలో, కొంత పార్ట్ క్యాష్ ఇచ్చారు, అడ్వాన్స్ కింద ఇచ్చారు. ఇది ఫిబ్రవరి 12th రిజిస్ట్రేషన్ అయింది, మార్చ్ 12th రిజిస్ట్రేషన్ అయింది, అప్పుడు వచ్చినప్పుడు ఇచ్చారు. సో ఈ జాన్ అండ్ ఆకాష్కి వీరిద్దరికి మాత్రమే ఇప్పుడు మేము ఎంతవరకు ఎగ్జామిన్ చేసిన వారిలో వీరిద్దరికీ తెలుసు ఆయన రాజమండ్రి వస్తారని. అపార్ట్ ఫ్రమ్ దిస్ వైఫ్కి తెలుసు, వైఫ్కి మాత్రమే తెలుసు. సో ఈ ముగ్గురిని కూడా మనము అడిగితే వీరి ముగ్గురు తెలుసు. మిగిలిన వారు రామ్మోహన్ ఫస్ట్ క్రైమ్ సీన్కి వచ్చిన ఆయన కానీ వారెవరికి కూడా ఈయన రాజమండ్రి వస్తున్నట్టు తెలియదు. ద నెక్స్ట్ థింగ్ ఈజ్ ఈయన రాజమండ్రి ఎందుకు వచ్చారు అన్నది నెక్స్ట్ బ్లింకర్ లైట్ కూడా మీకు కనిపిస్తుంది చూడండి, డస్ట్లో చూడండి, డిస్టెన్స్ చూడండి, బోత్ వెహికల్స్ వెరీ క్లియర్లీ ఇట్ ఇస్ సీన్. అదో రెడ్ అని చెప్తే దాన్ని అక్కడ ఒక లేఅవుట్లో పెట్టారు. దానికి సంబంధించి వీరికి నేను వస్తున్నాను
క్వశ్చన్స్ మీకు ఆన్సర్ చూడండి వెల్డింగ్ అది ఫస్ట్ అది నెక్స్ట్ చూడండి 42 ఫస్ట్ సెకండ్ లో ఈ ఫ్రేమ్స్ వచ్చి ఒక హౌస్ కూడా ఒకటో సెకండ్ లో రెండో సెకండ్ లో స్టార్ట్ అయింది మళ్ళీ అక్కడ బండి వచ్చింది మళ్ళీ రైట్ నెక్స్ట్ చూడండి కార్ డిస్టెన్స్ చూడండి రైట్ అక్కడ చూడండి గీత ఒకటి కనిపిస్తుంది కింద హెల్మెట్ ఆయన వైట్ కలర్ పైన హెల్మెట్ అది ఎస్ నౌ డస్ట్ స్టార్ట్ అవుతుంది కొంచెం అదిగో నెక్స్ట్ అయిపోయింది ముందు వైట్ పోల్ ఉంది చూడండి ఈ వైట్ పోల్ అక్కడ చూడే మన నెక్స్ట్ లైట్ అగో అది చూడండి ఆ వైట్ది అది నెక్స్ట్ కారు దాని మట్టుగా వెళ్ళిపోతుంది సో ఆయన వెహికల్కి కారుకి ఇందాక మనకి నేకెడ్ ఐలో రెండు కలిసి వస్తున్నట్టున్నాయి సో ఫ్రేమ్స్లో చూస్తే దెర్ ఇస్ ఏ డిఫరెన్స్ వారు ఇండికేట్ చేస్తున్నారు చూడండి డిస్టెన్స్ ఫ్రమ్ ద ఆయన మోటార్ సైకిల్కి రాశారు చూడండి డిస్టెన్స్ ఫ్రమ్ బ్యాక్ సైడ్ వెహికల్ చాలా డిస్టెన్స్ ఉంది ఇద్దరి మధ్యలో అది ఇండికేట్ చేస్తారు మీకు రైట్ నెక్స్ట్ చూడండి డిస్టెన్స్ మళ్ళీ ఇండికేట్ చేశారు మీకు రైట్ అక్కడ స్టార్ట్ అయింది ఇప్పుడు చూడండి ఆ పాయింట్కి యాక్సిడెంట్ అయిన వారు లోపలికి వెళ్ళారు కదా డిస్టెన్స్ మళ్ళీ చూపిస్తున్నారు నెక్స్ట్ స్కిడ్ అక్కడ లోపలికి వెళ్ళిపోయారు నెక్స్ట్ బ్లింకర్ లైట్ కూడా మీకు కనిపిస్తుంది చూడండి డస్ట్ లో యూ కెన్ సీ రెడ్ కలర్ చూడండి డిస్టెన్స్ చూడండి బోత్ వెహికల్స్ వెరీ క్లియర్లీ ఇట్ ఇస్ సీన్ అదో రెడ్ కలర్ ఓకే నెక్స్ట్ ఓకే చూపించాను చూపించండి ఎండ్ వరకు చూపించాను సో ప్రవీణ్ మరణం యాక్సిడెంట్ ఏ కారు కూడా ఆయన ఢీ కొట్టలేదు, వేరే ఏదో వాహనం ఢీ కొట్టడం ద్వారా ప్రవీణ్ బైక్ యాక్సిడెంట్ గురి కాలేదు అనే విషయాన్ని పోలీసులు చెప్తున్నారు. కానీ ఇప్పటివరకు ప్రవీణ్ పగడాల మరణానికి కారణం ఏంటి అనేది స్పష్టంగా చెప్పకపోయినా ఒక్కొక్క విషయం గురించి చెప్తూ వస్తున్నారు. పాస్టర్ ప్రవీణ్ రాజమండ్రి వస్తున్న విషయం ఎవరెవరికి తెలుసు అనే విషయాన్ని, అలాగే పాస్టర్ ప్రవీణ్ మరణించిన స్థితిలో కనిపించిన చోట ఆ సమయంలో పాస్టర్ ప్రవీణ్ బైక్ అని చెప్తున్న బైక్ ప్రమాదానికి గురవుతున్న సమయంలో సుమారు 11:41 ఆ సమయంలో అటు పాస్ అయిన ఏ కారు కూడా ప్రవీణ్ నడుపుతున్న వాహనాన్ని ఢీ కొట్టలేదు అనే విషయాన్ని పోలీసులు దృశ్యాల్లో వివరిస్తూ చెప్పారు. ఆ సమయంలో ఎక్కడ ఒక్కొక్క పాయింట్ ముందుకు జరుపుతూ ప్లే చేస్తూ ప్రవీణ్ వెళ్తున్న బైక్ని వెనుకొచ్చిన రెడ్ కారు ఢీ కొట్టలేదు అనే విషయాన్ని పోలీసులు చెప్తున్నారు. మరి ప్రవీణ్ పోస్ట్ మార్టం రిపోర్ట్ ఎప్పుడు వస్తుంది? ప్రవీణ్ పోస్ట్ మార్టం రిపోర్ట్ కోసం అందరూ ఎదురు చూస్తున్నారు. పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తే చాలా విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. అయితే సీన్ ఆఫ్ అఫెన్స్లో ఉన్న దృశ్యాలను, సీన్ ఆఫ్ అఫెన్స్లో ఉన్న పరిస్థితులను, అక్కడ ఉన్న సీసీ ఫుటేజ్ను పరిశీలించిన తర్వాత ప్రవీణ్ నడుపుతున్న బైక్ని ఏ కారు ఢీ కొట్టలేదు అనే విషయాన్ని పోలీసులు చెప్తున్నారు. ఇక ప్రవీణ్ విజయవాడలో ఎక్కడెక్కడ ఆగారు, అక్కడ ఎవరెవరిని కలిశారు, ఎవరెవరితో ఫోన్లో మాట్లాడారు, ప్రవీణ్ వస్తున్న విషయం ఎంతమందికి తెలుసు, ప్రవీణ్ రాజమండ్రి వస్తున్న విషయం ప్రవీణ్ భార్యకు మరో ఇద్దరికి మాత్రమే తెలుసు అనే విషయాన్ని కనుగొన్నారు. ఇంకెవరికైనా తెలుసు అనే విషయంపై కూడా ఆరా తీస్తున్నారు. అండ్ పోస్ట్ మార్టం రిపోర్ట్ కోసం కూడా ఎదురు చూస్తున్నారు. పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తే ఆయన ఒంటిపై ఉన్న గాయాలు ఏ కారణంగా అయ్యాయి అనే విషయంపై ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. ఆ గాయాలపైన చాలామంది అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి మా ప్రతినిధి ప్రకాష్ గారు పూర్తి సమాచారం అందించడానికి. ప్రకాష్, పోలీసులు చెప్తున్న వివరాల ప్రకారం ప్రవీణ్ బైక్ని ఏ కారు ఢీ కొట్టలేదు అని చెప్తున్నారు. కానీ పోస్ట్ మార్టం రిపోర్ట్పై ఏముంటుంది, పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఏముంటుందని చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. పోస్ట్ మార్టం రిపోర్ట్ ఎప్పుడు వచ్చే అవకాశం ఉంటుంది? అండ్ పోలీసులు చెప్పిన వివరాలపై వస్తున్న రియాక్షన్స్ ఏంటి? రోహిత్, ఏదైతే పాస్టర్ ప్రవీణ్ ప్రగడాల మృతి విషయంలో అయితే ఇంకా ఆ మిస్టరీ అయితే కొనసాగుతుందని చెప్పాలి. ఎందుకంటే అది ఏ విధంగా జరిగిందనేది కూడా నిన్న పోలీసులు మీడియా ముఖంగా వివరించే ప్రయత్నం అయితే చేశారు. అలాగే ఏదైతే అనుమానిస్తున్నటువంటి కారు, ఏదైతే కొంతమూరు వద్ద ఉన్నటువంటి పెట్రోల్ బంక్ దగ్గర జరిగినటువంటి ఘటన స్థలంలో ఒక కారు, బైక్ ఒక్కసారిగా అక్కడ డస్ట్ లేకున్న నేపథ్యంలో ఒక కారు పాస్ అయింది అనేది
మొదటగా చెప్పినటువంటి వివరాలు అవి చెప్పిన నేపథ్యంలో ఆ కారు ఎవరు అనేది ట్రేస్ చేసేందుకు పోలీసులు బృందాలు కూడా పనిచేశాయి. 4 బృందాలకు కూడా ఆ కారు ఏంటనేది పరిశీలించిన నేపథ్యంలో అక్కడ టోల్ గేట్ నుంచి కేవలం 11 గంటల 30 నిమిషాల నుంచి 11 గంటల 42 నిమిషాల మధ్యలో 4 కార్లు పాస్ అయినట్టుగా అయితే పోలీసులు అందులో విచారణలో తెలుసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ కార్లు ఎవరెవరు కార్లు ఎక్కడి నుంచి ఎవరు వెళ్తున్నారు అనేది కూడా పోలీసులు తెలుసుకున్నారు. అందులో తెలుసుకుంటే ఆ కార్లు మామూలుగా పాస్టర్ ప్రవీణ్ కి కార్లు ఉన్నటువంటి వ్యక్తులకు కూడా ఎటువంటి సంబంధం లేనట్టుగా, అలాగే దానికి సంబంధించిన ట్రాన్స్పోర్ట్ సంబంధించి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా వాళ్ళ నుండి వివరాలు సేకరించినట్టుగా చెప్పడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు ఎవరు ఏటనేది 4 కార్లు చూసాం. అందులో కొంతమూరు దగ్గర ఉన్న ఒక హాస్పిటల్లో ఒక్కసారిగా బ్లింక్ అవుతూ వెళ్తున్నటువంటి వాహనం వెనకాలే 4 కార్లు వెళ్లడం కూడా నిన్న పోలీసులు ఎవరైతే ఎస్పీతో పాటు అలాగే ఐజీ అశోక్ కుమార్ కూడా వివరించారు. అందులో క్లియర్ గా పాస్ అవుతున్నటువంటి 4 కార్లు వైట్ కారు అలాగే వర్షం వెళ్తున్నాయి. అందులో ఒకరు చూసుకుంటే కాకినాడకు సంబంధించిన ఒక వ్యక్తి ఉన్నారు. ఏదో ఇన్స్టిట్యూషన్ సంబంధించిన పని మీద రావడం జరిగిందని ఒకరు చెప్పుకొస్తున్నారు. ఆ 4 కారుల్లో కూడా ఒక కారు యజమాని అయితే ఈయన ఎవరైతే పాస్టర్ ప్రవీణ్ అయితే బైక్ మీద వెనకాల బుల్లెట్ పై లగేజ్ కట్టుకుని వెళ్ళడం, సిగ్నల్ బ్లింక్ అవుతూ వెళ్ళడాన్ని కూడా గమనించినట్టుగా ఆయన చూసినట్టుగా కూడా చెప్పడం జరిగింది. ఆయన చూస్తూ ఒక ఆయన అయితే ఈ విధంగా వెళ్తున్నారు, మేము అబ్జర్వ్ చేస్తామని చెప్పడం జరిగింది. ఆయన కారు పాస్ అయిపోయి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంది. కానీ పోలీసులు ఆ 4 కార్లు పరిశీలించిన 4 కార్లు కూడా దీనికి సంబంధించి ఎక్కడా కూడా టచ్ అయినట్టుగా హిట్ చేసినట్టుగా ఎక్కడా కూడా కనిపించలేదని, చాలా గ్యాప్ ఉందని అని కూడా పోలీసులు ఒక నిర్ధారణకు అయితే రావడం జరిగింది. ఆ నిర్ధారణకు వచ్చిన తర్వాత ఈ విషయం ప్రధానంగా అక్కడైతే ప్రమాదం అయితే జరిగి 11 గంటల 42 నిమిషాలకైతే ప్రమాదం జరిగి ఆయన గుర్తు తెలియని విధంగా అయితే అక్కడ మృతి చెంది ఉన్నారు. ఈ కోణంలో ప్రస్తుతం అయితే మొన్నటి వరకు కూడా కారు గుద్దిందనే అనుమానాలు ఉన్నాయి. కానీ ఈ నిన్నటితో ఆ కారు ఎటువంటి కారు కూడా డాష్ ఇవ్వలేదని కూడా చెప్పిన నేపథ్యంలో మరో అనుమానాలు ఇంకా రేకెత్తుతున్నాయి. ఇంకా దీనికి సంబంధించినటువంటి పూర్తి రిపోర్ట్ రావాలి. ఆ పోలీసులు చెప్పిన ప్రకారంగా తన ఒంటిపైన అలాగే చేతికి ఆ ముఖం పైన కూడా గాయాలు ఉన్నాయి. ఆ గాయాలు ఏంటనే ఇది పూర్తిగా పోస్ట్ మార్టం రిపోర్ట్ అయితే రావాలనేది చెప్పడం జరిగింది. ఫోరెన్సిక్ రిపోర్ట్ ఏదైతే ఉందో ఆ యొక్క ఒంటి మీద ఏదైతే ఆ చేతులకు మీద బాడీ మీద ముఖం మీద ఆ కొద్దిపాటి అంటే వాళ్ళు చెప్పడం ఏంటంటే రాపిడ్ గాయాలు ఉన్నాయని చెప్పారు. అంటే రాపిడ్ గాయాలంటే ఆయన బైక్ ఒక్కసారిగా ఇక్కడ దూసుకుని వెళ్ళడం వల్ల రాపిడ్ జరిగి ఆయన గాయాలు తీవ్రమయ్యాయా లేదంటే దాన్ని ఏ విధంగా జరిగేది కూడా ఫోరెన్సిక్ రిపోర్ట్ అయితే రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఈ సంఘటన ఈ ప్రమాదం జరిగిన ఘటన కారులు వ్యవహారం ఈ విధంగా ఉంటే పాస్టర్ ప్రవీణ్ అయితే హైదరాబాద్ లో ఉదయం 11 గంటలకు బయలుదేరినటువంటి ఆయన 1 గంటకైతే చౌటుపల్లి అంటే హైదరాబాద్ ఉన్నటువంటి చౌటుపల్లి మధ్యాహ్నం 1 గంటకి పాస్ అవునట్టుగా ఆ పోలీసులు సీసీ ఫుటేజ్లు కూడా సేకరించారు. హైదరాబాద్ లో 1 గంట 29 నిమిషాలు చౌటుపల్లి టోల్ ప్లాజా వద్ద అయితే ఆయన క్రాస్ అవ్వారు. అక్కడి నుంచి చూసుకుంటే నల్గొండ దగ్గర మరో టోల్ గేట్ ఉంది. చిలకల్ వద్ద 3 గంటల 31 నిమిషాలకి అది క్రాస్ అయినట్టుగా, కేసరా వద్ద 4 గంటల 7:30 నిమిషాలకి క్రాస్ అయినట్టుగా ఆ పోలీసులు సీసీ కెమెరాలు సేకరించినప్పటికీ అక్కడి నుంచి చూసుకుంటే కేవలం కొవ్వూరు వద్ద కొంచెం కొన్ని ప్రాంతాల వద్దనే ఈ యొక్క సీసీ ఫుటేజ్ అయితే లభ్యమయ్యాయి. అంటే చివరికి ఆయన విజయవాడ చేరుకున్న తర్వాత 4 గంటల నుంచి ఆయన మళ్ళీ తిరిగి విజయవాడ నుంచి బయలుదేరే వరకు కూడా ఆ మధ్యలో అతను ఎక్కడికి వెళ్ళారనేది తెలియాల్సిన పరిస్థితి. దానికోసమే బృందాలుగా పోలీసులు అయితే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నామన్నారు. ఆ సమయంలో కూడా అతను ఇక్కడ ఏదైతే ఆయన రాజమండ్రి ఎందుకు వచ్చారనే విషయం, రాజమండ్రి ఎప్పుడు బయలుదేరారనే విషయం కూడా కేవలం భార్యకి అలాగే జాన్ ఆకాశ్ అనే 2 వ్యక్తులకు మాత్రమే ఈ వ్యవహారం తెలుసు. ఎందుకంటే అక్కడ 2 వ్యక్తులు కూడా బైబిల్ మిషన్ బిల్డింగ్ కట్టాలని లాలా చెరువు దగ్గర అయితే అద్దెకి అయితే అడ్వాన్స్ కూడా ఇచ్చినట్టుగా చెప్పుకొస్తున్నారు. పోలీసులు ఇన్వెస్టిగేషన్ లో ఇది తేలింది. జాన్ ఆకాశ్ కూడా అక్కడ సైట్ కోసం అక్కడ కొనుగోలు చేసినట్టుగా, అది సైట్ ఏదైతే మార్చి 12న రిజిస్ట్రేషన్ అవడం, దానికి సంబంధించినటువంటి వ్యవహారాలన్నీ కూడా ఆయన మార్గ మధ్యలో వచ్చేటప్పుడు ట్రావెలింగ్ పాస్ 40 మినిట్స్ మాట్లాడినట్టుగా దీనికి సంబంధించిన వ్యవహారం పోలీసులు అయితే సేకరించారు. మరి అక్కడి నుంచి విజయవాడ వచ్చిన తర్వాత
మరి ఎక్కడ ఆయన ఉన్నారు అనేది కోణంలో అయితే పోలీసులు అయితే విచారణ అయితే చేస్తున్నారు. ఇదే విషయంపై కుటుంబ సభ్యులను కూడా అడగడం జరిగింది. ఈ జరిగిన వ్యవహారాలను, ఫోన్ లో మాట్లాడిన వ్యవహారాలను కూడా భార్యతో కూడా మాట్లాడి భార్యను అయితే విచారించారు. సో ప్రకాష్, ప్రమాదం జరిగిన చోట ఆ సమయంలో ఆ బైక్ను పాస్ అవుతున్న ఏ కారు కూడా ఢీ కొట్టలేదు అనే విషయాన్ని చెప్తున్నారు. కానీ ఇప్పుడు పోస్ట్ మార్టం రిపోర్టే కీలకం. ఆయన ఒంటిపై ఉన్న గాయాలకు కారణాలు ఏంటి? ఆయన ప్రమాదవశాత్తు పడిపోవడం ద్వారా గాయాలయ్యాయా, లేదంటే ఎవరైనా కొట్టడం ద్వారా గాయాలయ్యాయా అనే విషయం పోస్ట్ మార్టం రిపోర్ట్లోనే తేలుతుంది. పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఎందుకు డిలే జరుగుతుంది? పోస్ట్ మార్టం రిపోర్ట్ ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది? ఈ ఫోరెన్సిక్ రిపోర్ట్ అయితే కేవలం ఈ పోస్ట్ మార్టం రిపోర్ట్ పైన ఈ యొక్క మొత్తం ఈ వ్యవహారానికి, ఈ ఘటనకి మొత్తం పులి స్టాప్ పడే అవకాశం అయితే కనబడుతుంది. దానికి అదైతే ఆలస్యం అవుతుంది. అంటే ప్రాథమికంగా ఈ యొక్క జరిగినటువంటి ఇన్వెస్టిగేషన్ ఏదైతే ఉందో ప్రాథమికంగా వివరించేందుకు మాత్రమే చెప్పడం జరిగింది. పూర్తి వివరాలు పోస్ట్ మార్టం రిపోర్ట్ రావాలి. తనకి చేతి పైన, అలాగే ముఖం పైన తో పాటు ఒంటి పైన కూడా పలు ప్రాంతాలతో పాటు కాలికి కూడా కాలినటువంటి గాయం కూడా ఉందనేది కూడా గుర్తించడం జరిగిందని చెప్పారు. అలాగే అవి ఏ విధంగా జరిగాయనేది దీనిపై విచారణ పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా వచ్చిన తర్వాత ఒక నిర్ధారణకు అయితే రావడం జరుగుతుంది. ఆయన ప్రమాదవశాత్తు అక్కడ చెప్పాలంటే సెల్ఫ్ యాక్సిడెంట్ గానే ఆ జరిగిన పరిణామాలు వచ్చినప్పటికీ క్లియర్ గా చెప్పడం లేదు. ఎందుకంటే ఇంకా దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని రావాలి. ఫారెన్సిక్ రిపోర్ట్, పోస్ట్ మార్టం రిపోర్టు మొత్తం దానికి సంబంధించి ముగ్గురు డాక్టర్ల పర్యవేక్షణలో జరిగింది. వీడియో ఫుటేజ్ల పర్యవేక్షణలో ఆ యొక్క పోస్ట్ మార్టం జరిగింది. ఇవన్నీ కూడా పూర్తి వివరాలు అయితే అందులో వచ్చిన తర్వాత మాత్రమే ఆయన ఈ విధంగా ప్రమాదానికి గురవి గాయాలు అయ్యాయా, లేదంటే ఏమన్నా జరిగిందనే కోణంలో కూడా విచారణ అయితే జరుగుతుంది. ఇంకా 10 రోజుల్లో దీనికి సంబంధించిన మొత్తం వ్యవహారం అంతా కూడా ఆర్టీవీతో మాట్లాడుతూ ఐజీ అశోక్ కుమార్ కూడా చెప్పడం జరిగింది. ఒక 10 రోజుల్లో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే వెల్లడిస్తామని, ఇంకా టైం పడుతుందని చెప్పడం అనే పరిస్థితి అయితే ప్రధానంగా ఉంది. దీనిపై అయితే ఇంకా మిస్టరీ అయితే ఇంకా కొనసాగుతుందని చెప్పాలి. రోహిత్. రైట్ ప్రకాష్, పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతి విషయంలో ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. కొవ్వూరు టోల్ ప్లాజా దగ్గర ప్రవీణ్ బైక్ వెళ్లిన సమయంలోనే 4 కార్లు వెళ్ళినట్టుగా పోలీసులు గుర్తించారు. ఆ 4 కార్లను గుర్తించి విచారణ జరిపారు పోలీసులు. అయితే ఆ 4 కార్లలో ఏ కారు కూడా ప్రవీణ్ బైక్ను ఢీకొట్టలేదు అని ఎఫ్ఎస్ఎల్ విశ్లేషణలో స్పష్టమైందని పోలీసులు చెప్తున్నారు. రాజమండ్రి సమీపంలోని నామవరంలో స్థలం కొన్నారు ప్రవీణ్. అక్కడ బైబిల్ మిషన్ నిర్మాణానికి సంబంధించి ప్రవీణ్ వచ్చారు అని పోలీసులు చెప్తున్నారు. హైదరాబాద్ నుంచి బయలుదేరాక 40 నిమిషాల పాటు ఓ పాస్టర్తో ఫోన్లో మాట్లాడారు ప్రవీణ్ అని పోలీసులు చెప్తున్నారు. ప్రవీణ్ ప్రయాణ వివరాలు ఆయన భార్యతో పాటు ఆకాష్, జాన్ అనే వ్యక్తులకు మాత్రమే తెలుసు అని పోలీసులు చెప్తున్నారు. సో ప్రాథమిక విచారణలో పోలీసులు ఇది ఏ కారు ఢీకొట్టడం కారణంగా జరిగింది కాదు అని చెప్తున్నారు. ఇక ఎవరైనా చుట్టుముట్టి కొట్టి ఆయన ప్రాణాలు తీశారా అనే విషయం మాత్రం అటు పోస్ట్ మార్టం రిపోర్ట్లో వచ్చే అవకాశం ఉంటుంది. పోస్ట్ మార్టం రిపోర్ట్లో తెలిసే అవకాశం ఉంటుంది. ఆయన ఒంటిపై గాయాలు ఏ కారణంతో అయ్యాయి అనేవి తెలిస్తే ప్రవీణ్ మరణానికి సంబంధించిన చాలా విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. చాలా సస్పెన్స్కి తెరపడే అవకాశం కూడా ఉంటుంది. మరి ఈరోజు ప్రవీణ్ పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చే అవకాశం ఉంది అని తెలుస్తోంది. పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఏముందో కూడా ఒకవేళ ఈరోజు వస్తే వెంటనే మీకు అందించడానికి ఆర్టీవీ కూడా సిద్ధంగా ఉంది. ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఏముందో తెలుసుకోవాలని ఇటు తెలుగు రాష్ట్రాల ప్రజలు కూడా చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. పోలీసుల విచారణకు కూడా ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇప్పుడు కీలకంగా మారబోతుంది. ఆ పోస్ట్ మార్టం రిపోర్టే ఎన్నో అనుమానాలకు తెరదించే అవకాశం ఉంది అని తెలుస్తుంది. చూద్దాం మరి ఈరోజు పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తుందో రాదో. నెక్స్ట్ థింగ్ ఈజ్ ఈయన రాజమండ్రి ఎందుకు వచ్చారు అన్నది ఒక ఇది. సో వీరి పాప పేరుతోటి ఒక సైట్ కొన్నారు నామవరం దగ్గర. ఈ నామవరంలో కొనడానికి ఆకాష్ అండ్ జాన్ అనే ఒక ఇద్దరు, అది లాస్ట్ టైం వచ్చినప్పుడు వారికి చెప్పారు, నేను ఇక్కడ బైబిల్ మిషన్ సంబంధించి ఒక బిల్డింగ్ కడదాం అనుకుంటున్నామని చెప్పి దాన్ని అక్కడ ఒక లేఅవుట్లో పెట్టారు. దానికి సంబంధించి వీరికి నేను వస్తున్నాను ఆకాష్కి చెప్పారు, జాన్కి చెప్పారు. వెల్డింగ్ చేయాలి అక్కడ, వెల్డింగ్ చేసుకోవడానికి, అందుకు గాను ఆ బిల్డింగ్ కట్టుకోవడానికి చూసుకోవడానికి గాను ఒక హౌస్ కూడా అద్దెకి తీసుకున్నారు. 8,500 రూపాయలకి ఒక హౌస్ అద్దెకి తీసుకున్నారు. ఆయనకి పేమెంట్ కూడా ఇచ్చారు. అక్కడే ఇక్కడ మన లాలా చెరువు, ఎక్కడండి లాలా చెరువు దగ్గర ఎవరిది ఓనర్ అద్దెకి ఇచ్చారు.
సో దానికి 8,500 పేమెంట్ ఇచ్చారు ఆయన. ఒకటి కొంత పార్ట్ ఏమో ఫోన్పేలో, కొంత పార్ట్ క్యాష్ ఇచ్చారు, అడ్వాన్స్ కింద ఇచ్చారు. ఇది ఫిబ్రవరి 12th రిజిస్ట్రేషన్ అయింది, మార్చ్ 12th రిజిస్ట్రేషన్ అయింది, అప్పుడు వచ్చినప్పుడు ఇచ్చారు. సో ఈ జాన్ అండ్ ఆకాష్కి వీరిద్దరికి మాత్రమే ఇప్పుడు మేము ఇంతవరకు ఎగ్జామిన్ చేసిన వారిలో వీరిద్దరికీ తెలుసు ఆయన రాజమండ్రి వస్తారని. అపార్ట్ ఫ్రమ్ దిస్ వైఫ్కి తెలుసు, వైఫ్కి మాత్రమే తెలుసు. సో ఈ ముగ్గురిని కూడా మనము అడిగాము, అడిగితే వీరు ముగ్గురు తెలుసు. మిగిలిన వారు రామ్మోహన్ ఫస్ట్ క్రైమ్ సీన్కి వచ్చిన ఆయన కానీ. వి గోల్డ్ మా కస్టమర్లకు శ్రేయాభిలాషులకు వి గోల్డ్ వారి ఉగాది శుభాకాంక్షలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.